లెట్స్ స్టార్ట్. ఈరోజు మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు నేను ఒక సిరీస్ రాస్తున్నాను ఇక్కడ 2, 4, 6, 8 సో ఆన్. ఓకే, మీరు ఈ సిరీస్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక రిథమిక్ ప్యాటర్న్గా రిపీట్ అవుతూ ఉంది. అదేంటంటే సో నెక్స్ట్ నెంబర్ రావాలి అంటే జస్ట్ మనం 2 అనేది యాడ్ చేస్తూ వెళ్తున్నాం. ఇంకొక విధంగా చూసుకుంటే ఏ రెండు టర్మ్స్ మధ్య డిఫరెన్స్ చూసుకున్నా కూడా 2 అనేది ఉంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ 4 - 2 2, ఓకే, 6 - 4 2, ఓకే, 8 - 6 2, ఓకే. ఇట్లాగా సేమ్ ఫిక్స్డ్ డిఫరెన్స్ ఉండేదాన్ని మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఓకే, ఇక్కడ మెయిన్ కండిషన్ ఏంటంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి ఈ సిరీస్లో ఏ రెండు పక్కపక్క నెంబర్లు తీసుకున్నా కూడాను వాటి యొక్క డిఫరెన్స్ సేమ్గా ఉండాలి. ఓకే, ఈ డిఫరెన్స్ ఏమంటారంటే కామన్ డిఫరెన్స్ అంటారు. ఓకే, ఈ సిరీస్లో ఉన్నటువంటి టర్మ్స్ని దీని ఫస్ట్ టర్మ్, దీని సెకండ్ టర్మ్, దీని థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్కి ఒక అర్థమెటిక్ సిరీస్ రాస్తాను చూడండి. ఓకే, A1, A2, A3, A4 అండ్ సో ఆన్ అని రాస్తాను. ఓకే, సో AN అంటే సమ్ నెంబర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్కి దీన్ని ఫస్ట్ టర్మ్ అంటారు, దీన్ని సెకండ్ టర్మ్ అంటారు, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ అంటారు అనమాట, టర్మ్స్ అంటారు. ఓకే, సో ఈ విధంగా ఈ సిరీస్లో n టర్మ్స్ ఉన్నాయన్నమాట. దీన్ని nth టర్మ్ అంటారు. ఓకే, n అంటే ఇది 10 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 30 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చుని. జస్ట్ మనకి ఎగ్జాంపుల్గా జనరలైజ్ ఫామ్ రాస్తాం కదా, పాలినామియల్ ఈక్వేషన్ రాస్తారు జనరలైజ్ ఫామ్, అలానే దీన్ని కూడా జనరలైజ్ ఫామ్లో రాస్తే దీన్ని nth టర్మ్ అంటారు అనమాట. ఓకే, సో ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవునా కాదని చెప్పడానికి మనం ఏం చేయాలి? సో A2 - A1 చేస్తాం. ఓకే, అప్పుడు మనం ఒక డిఫరెన్స్ అనేది వస్తుంది, దాన్ని డీగా డొనేట్ చేస్తాం. అలానే A3 - A2 చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇంకొక డిఫరెన్స్ వస్తుంది. ఓకే, ఈ డిఫరెన్సెస్ అన్నీ సేమ్ ఉంటాయి అంటే ఫిక్స్డ్ నెంబర్ లైక్ 2 or 3 or 4 or ఎనీథింగ్ ఉంటే దీన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ డిఫరెన్స్ అటువంటిది పాజిటివ్ అయి ఉండొచ్చు, నెగిటివ్ అయి ఉండొచ్చు, లేదా 0 అని ఉండొచ్చు. ఓకే, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సిరీస్లో చూస్తే 2, 4, 6, 8 డిఫరెన్స్ 4 - 2 ఎంత ఉంది? 2 ఉంది, పాజిటివ్ నెంబర్ ఉంది. 10, 7, 4, 1 సో ఆన్ రాసాను. ఓకే, సో ఇప్పుడు చూస్తే డిఫరెన్స్ ఎంత? 7 - 10 అనేది -3 డిఫరెన్స్. అలానే 4 - 7 అనేది ఎంత? -3 డిఫరెన్స్. సో ఇక్కడ నెగిటివ్ అనేది డిఫరెన్స్గా ఉండొచ్చు. అంటే ఈ డిఫరెన్స్ అనేది పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. ఇంకొక సిరీస్ రాస్తాను చూడండి. ఆ సిరీస్లో 3, 3, 3, 3 అన్నీ ఈ విధంగా ఉంటుంది సిరీస్. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత? 0 డిఫరెన్స్. సో డిఫరెన్స్ 0 కూడా అయి ఉండొచ్చు అనమాట అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో. ఓకే, ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషను ఒక సిరీస్ A1, A2, A3, A4 అలాగా లాస్ట్ టర్మ్గానే ఉంటే ఆ అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి దీన్ని ఫైనైట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. ఓకే, అలా కాకుండా సిరీస్ వచ్చి A1, A2, A3 సో ఆన్ అనేది n టర్మ్ అనేది లేకుండా ఉంటే దీన్ని ఇన్ఫినైట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. ఓకే, ఇప్పుడు ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో మనకి ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్ తెలిస్తే ఆ సిరీస్ రాసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి ఫస్ట్ టర్మ్ని A2 డినోట్ చేస్తాను. ఓకే, ఇది ఒక 15 అనుకుందాం. ఓకే, కామన్ డిఫరెన్స్ అనేది 5 అని ఇచ్చారనుకోండి. ఓకే, మనకి ఎంటైర్ సిరీస్ తెలిసిపోతుంది. ఓకే, ఎలా అంటే ఫస్ట్ టర్మ్ అనేది 15 రాస్తాం, దీనికి 15 5 యాడ్ చేస్తే సెకండ్ టర్మ్ వచ్చేస్తుంది, రైట్? ఓకే, సో థర్డ్ టర్మ్ రావాలంటే ఏం చేయాలి? ఈ టర్మ్కి ఇంకొక 5 యాడ్ చేయాలి, రైట్? ముందు టర్మ్ 15 + 5కి ఇంకొక 5 యాడ్ చేయాలి, రైట్? సో ఫోర్త్ టర్మ్ రావాలంటే ఏం చేయాలి? ఈ 15 ప్లస్ దీనికి ఇంకొక 5 యాడ్ చేయాలి. ఓకే, +5 + 5 యాడ్ చేసుకుంటూ వెళ్తే సిరీస్ వచ్చేస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే 15 ఇక్కడ. ఓకే, 15 + 5 అంటే 1 టైం అనేది D అనేది యాడ్ చేశారు ఇక్కడ. ఓకే, 15 + 5 అనేది రాస్తున్నాను. ఓకే, ఇక్కడ 5 అనేది ఎన్నిసార్లు యాడ్ చేశారు? 2 times 5 కదా. సో 15ని 2 times 5 అని రాస్తాను. ఓకే, అలానే దీన్ని 5 అనేది 3 times 5 అని రాస్తాను. ఓకే, అండ్ సో ఆన్. ఓకే, ఇది ఫస్ట్ టర్మ్ అలానే వస్తుంది. ఇది సెకండ్ టర్మ్ అయితే 1 టైం డిఫరెన్స్ని యాడ్ చేస్తున్నారు. ఓకే, ఈ 5 అనేది 1 టైం యాడ్ చేస్తారు. థర్డ్ టర్మ్ ఇది, థర్డ్ టర్మ్కి 2 times డిఫరెన్స్ని యాడ్ చేస్తున్నారు. ఓకే, ఇది ఫోర్త్ టర్మ్, ఇది దానికి 3 times డిఫరెన్స్ని యాడ్ చేస్తున్నారు. అలానే ఈ సిరీస్లో మీకు ఒకవేళ 15th టర్మ్ కావాలి, అప్పుడు ఎన్ని డిఫరెన్స్లు యాడ్ చేస్తారు ఫస్ట్ టర్మ్కి? ఓకే, 14 డిఫరెన్స్లు యాడ్ చేస్తారు, రైట్? అంటే ఒకటి తగ్గించుకొని యాడ్ చేస్తే సరిపోతుంది, రైట్? అలానే మీకు nth టర్మ్ కావాలనుకోండి. ఓకే, nth టర్మ్ ఎన్ని డిఫరెన్స్లు యాడ్ చేయాలి? n - 1 డిఫరెన్స్లు యాడ్ చేయాలి. ఓకే, సో నేను ఇక్కడ n టర్మ్ రాస్తాను. ఫస్ట్ టర్మ్కి ఎన్ని డిఫరెన్స్లు యాడ్ చేయాలి? n - 1 డిఫరెన్స్లు యాడ్ చేయాలి, రైట్? సో nth టర్మ్ ఆఫ్ ది సిరీస్ అంటే ఏమవుతుందంటే ఫస్ట్ టర్మ్ ప్లస్
n-1 ఇంటూ డి. అంటే ఫస్ట్ టర్మ్కి n-1 డిఫరెన్సెస్ యాడ్ చేస్తే n టర్మ్ వస్తుంది. ఓకే, సో మనం ఇప్పుడు ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ రాస్తున్నాం. ఓకే, ఇది A1, A2, A3 అండ్ సో ఆన్, ఇవి n టర్మ్స్ ఉన్నాయి. ఓకే, సో మనం ఇప్పుడు సమ్ ఆఫ్ దీస్ n టర్మ్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కనుక్కుందాం. ఓకే, మనం ఏం కనుక్కోవాలి? సమ్ ఆఫ్ దీస్ n టర్మ్స్ కనుక్కో. సింపుల్ ఎగ్జాంపుల్తో చూపిస్తాను చూడండి మీకు. ఓకే, 2, 4, 6, 8, 10. ఓకే, సో ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషనే కాదా? ఎస్, కామన్ డిఫరెన్స్ కనుక్కుంటారు వీటికి, అప్పుడు మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చెప్తారు. కామన్ డిఫరెన్స్ 4 - 2, 2, 6 - 4, 2, 8 - 6, 2. సో ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకే, మనం ఇప్పుడు ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఇది ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్. ఓకే, సో ఫస్ట్ టర్మ్ వాల్యూ ఎంత? 2, సెకండ్ టర్మ్ వాల్యూ ఎంత? 4, థర్డ్ టర్మ్ వాల్యూ ఎంత? 6, ఫోర్త్ టర్మ్ 8, అట్లానే ఉన్నాయి. ఓకే, మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి? సమ్ ఆఫ్ దిస్ 5 టర్మ్స్ యొక్క సమ్ కనుక్కుందాం అనుకుందాం. ఓకే, సో నేను ఏం రాస్తానంటే దీని సమ్ ఆఫ్ ది 5 టర్మ్స్ అంటే S5 అని రాస్తాను. ఓకే, n టర్మ్స్ ఉంటే Sn అని రాస్తాం, ఎన్ని టర్మ్స్ ఉంటే n అనమాట. ఇది 5 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి S5 అని రాస్తాను. సో సమ్ చేస్తాను. ఓకే, ఏం చేస్తున్నాను? 2 + 4 + 6 + 8 + 10. ఓకే, మీకు సింపుల్గా చేయడానికి ఇది ఈజీగా కూడా 5 నెంబర్స్ కాబట్టి, కాకుండా మీకు 100 నెంబర్స్ 200 నెంబర్స్ ఉన్నప్పుడు కష్టమైపోతుంది ఈ సమ్. ఓకే, దానికోసం సింపుల్గా మనం ఒక డెరైవ్ చేస్తాం. ఓకే, సో దీన్ని ఈ విధంగా రాస్తాను. అదేవిధంగా మళ్ళీ ఇదే S5 అని రాస్తాను. ఇట్లా కూడా రాసుకోవచ్చు కదా, రివర్స్లో కూడినా కూడా అవే వస్తుంది కదా. ఇలా కూడినా ఒకటే, రివర్స్లో కూడినా ఒకటే. ఓకే, సో రివర్స్లో కూడదాం ఇప్పుడు. ఓకే, 10 + 8 + 6 + 4 + 2. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ రెండింటిని కూడతాను మళ్ళీ. ఓకే, సో లెఫ్ట్ సైడ్ కూడితే ఏమవుతుంది? ఒక సమ్ము ఒక 2 సమ్ములు కూడితే 2 sums ఆఫ్ S5s అవుతాయి కదా. S5 అనేది వీటి సమ్. 2 సార్లు వీటిని కూడితే అవుతాయి, 2 times అవుతుంది కదా S. 2 + 10 ఎంత? 12. ఓకే, 4 + 8 ఎంత? 12. ఓకే, అలా చూసుకుంటే మీకు అన్ని 12 వస్తాయి. ఓకే, ఎన్ని 12s వచ్చాయి? అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది అన్నమాట సేమ్ నెంబర్ రావడానికి. ఓకే, సో ఎన్ని 12s వచ్చాయి? 5 12s వచ్చాయి. 5 అనేది ఏంటి? ఎన్ని టర్మ్స్ ఉంటే అన్ని టర్మ్స్ అనమాట 5. ఓకే, 12 5 టైమ్స్ సమ్ చేయడం అంటే ఏంటి? 5 times 12 అనమాట. 5 × 12, రైట్? ఇట్లా సమ్ చేసుకున్నా ఒకటే, 5 times 12 ఉన్నా ఒకటే. ఓకే, సో ఇట్స్ 5 times 12. ఓకే, ఇప్పుడు నీకు సమ్ అవుది ఒకటే కావాలి కదా, నీకు ఒక సిరీస్ సమ్ చాలు, నీకు 2 అవసరం లేదు. ఓకే, అప్పుడు ఏం చేస్తాం? ఈ 2 నెట్వర్క్ పంపిస్తాం. అప్పుడు ఏం చేస్తాం? 5/5 × 12/2 అని రాస్తాం. ఓకే, సో ఇదేది సమ్ ఆఫ్ దిస్ నెంబర్స్ అనమాట. ఓకే, అలానే ఇప్పుడు మనం అర్థమెటిక్ సిరీస్ వచ్చి A1, A2, A3 అండ్ సో ఆన్ AN తీసుకుంటున్నాం. ఓకే, అలానే Sn అంటే వీటి సమ్ కనుక్కుంటున్నాం అనమాట మనం. ఓకే, A1 + A2 + సో ఆన్ అండ్ AN కనుక్కుంటున్నాం. ఓకే, సో వీటి సమ్ రాస్తాం. ఇప్పుడు రివర్స్లో రాస్తే ఏమవుతుంది? అవి ఒకటే వాల్యూస్ వస్తాయి. అప్పుడు ఏం చేస్తున్నాం? ఈ 12 అంటే ఎట్లా వచ్చింది? ఈ 12 ఎలా వచ్చింది? ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ వచ్చింది. సో మనం కూడా అదే సింపుల్గా ఏం లేదంటే ఫస్ట్ టర్మ్ A1, లాస్ట్ టర్మ్ AN రాసాం. ఓకే, సో అవి ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసాం వాటిని? ఇప్పుడు 12ని 5 ఉంటే 5 times మల్టిప్లై చేసాం. ఇక్కడ n నెంబర్స్ ఉన్నాయి కాబట్టి n times మల్టిప్లై చేస్తాం. ఓకే, ఇది వచ్చి ఏమవుతుంది? 2 times ఆఫ్ Sn అవుతుంది, రైట్? అంతే కదా, 2 times ఆఫ్ Sn. 2 కూడితే 2 times ఆఫ్ Sn అవుతుంది. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ సమ్ చేసాము. ఎన్ని టైమ్స్ ఉందంటే 5 times ఉంది కాబట్టి ఇక్కడ 5 పెట్టాము, 5 times పెట్టాము. ఇక్కడ n times కాబట్టి n పెడతాము. ఓకే, అప్పుడు Sn ఎంత అవుతుంది? n/2 ఇంటూ A1 అంటే ఫస్ట్ టర్ము, AN అంటే లాస్ట్ టర్మ్. ఓకే, లెట్స్ టేక్ ఫస్ట్ టర్మ్ అనేది A అనుకుందాం, లాస్ట్ టర్మ్ AN అనేది లాస్ట్ టర్మ్ L అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఇస్ n/2 A + L. ఓకే, A అనేది ఫస్ట్ టర్మ్, L అనేది లాస్ట్ టర్మ్. ఓకే, సో L అనేది లాస్ట్ టర్మ్, nth టర్మ్ అనుకోండి. లాస్ట్ టర్మ్ nth టర్మ్ కదా. nth టర్మ్ అంటే ఎలా రాస్తారు మీరు? nth టర్మ్ అంటే ఎలా రాస్తాం? ఓకే, ఫస్ట్ టర్మ్కి n-1 కామన్ డిఫరెన్స్ యాడ్ చేసినా కూడా nth టర్మ్ వస్తుంది కదా. సో ఇలా సబ్స్టిట్యూట్ చేసుకున్నా కూడా దీంట్లో వస్తుంది. అది ఎలా వస్తుందంటే n/2 ఇంటూ A ప్లస్ లాస్ట్ టర్మ్కి A + n-1 ఇంటూ D, రైట్? సో మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం? ఒక అర్థమెటిక్ సిరీస్ అనేది ఉంటుంది. A1, A2, A3, A4 ఒక అర్థమెటిక్ అండ్ n టర్మ్. ఓకే, ఇది ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అయితే దీని యొక్క కామన్ డిఫరెన్స్ అనేది సేమ్గా ఉండాలి. అంటే A2 - A1 = A3 - A2 అలా కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉండాలి. లెట్స్ టేక్ దిస్ ఇస్ కామన్ డిఫరెన్స్ T. ఓకే, ఇంకేమనుకున్నాము? ఫస్ట్ టర్మ్ వచ్చి A అయితే సెకండ్ టర్మ్ వచ్చి A + D అవుతుంది. ఓకే,
థర్డ్ టర్మ్ వచ్చి ఏ ప్లస్ 2d అవుతుంది. అంటే 2 టైమ్స్ కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తాం ఆల్మోస్ట్కి. అలానే nth టర్మ్ కావాలనుకుంటే మనకి n-1 కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తాం. ఓకే, అలా కాకుండా ఇప్పుడు ఒక సిరీస్ ఈ విధంగా ఉంటే n వరకు సమ్ ఆఫ్ దిస్ n టర్మ్స్ కావాలంటే మనం ఏం చేస్తామంటే అవి n టర్మ్స్ ఉంటే n/2 చేసుకొని ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని యాడ్ చేసుకుంటాం. ఓకే, లాస్ట్ టర్మ్ nth టర్మ్ అయితే ఇది కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, డిటర్మైన్ ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ని మనం కనుక్కోమన్నాడు. ఓకే, అంటే మనకి ఇచ్చాడు థర్డ్ టర్మ్ అనేది 5 అని ఇచ్చాడు, సెవెంత్ టర్మ్ అనేది 9 అని ఇచ్చాడు. ఓకే ఓకే మనం ఫస్ట్ టర్మ్ మనకు తెలియని ఫస్ట్ మనం డిఫైన్ చేసుకోవాలి. ఓకే, తెలియంది ఫస్ట్ టర్మ్ తెలియదు, దాన్ని ఏ అనుకుంటాం. ఓకే, కామన్ డిఫరెన్స్ తెలియదు, దాన్ని డి అనుకుంటాం. మనకు తెలిసింది థర్డ్ టర్మ్ తెలుసు, దాన్ని A3 అనుకుంటాం. A3 అనేది థర్డ్ టర్మ్. ఓకే, ఎంత ఇది 5 అని ఇచ్చాడు. ఇంకోటి ఏం తెలుసు మనకి సెవెంత్ టర్మ్ A7 అని ఇచ్చాడు, ఫస్ట్ 9. ఇచ్చినన్ని రాసేసి మనకు తెలియని వచ్చి ఏదో ఒక వేరియబుల్ అసైన్ చేసుకుంటే సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే, సో మనకు తెలియంది ఏది తెలియదు, కామన్ డిఫరెన్స్ తెలియదు, ఈ రెండు తెలిస్తే మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మొత్తం రాసేయచ్చు. ఓకే, సో మనం థర్డ్ టర్మ్ ఎలా రాస్తాము? ఓకే, ఫస్ట్ టర్మ్కి ఎన్ని కామన్ డిఫరెన్స్లు యాడ్ చేయాలి? థర్డ్ టర్మ్ కావాలంటే ఓకే 2 కామన్ డిఫరెన్స్లు యాడ్ చేస్తే మనకి థర్డ్ టర్మ్ వస్తుంది. ఓకే, అలానే సెవెంత్ టర్మ్ కావాలంటే ఎన్ని కామన్ డిఫరెన్స్లు యాడ్ చేయాలి? ఫస్ట్ టర్మ్కి 6 కామన్ డిఫరెన్స్లు యాడ్ చేస్తే మనకి ఇది వస్తుంది. సో మనకి ఇక్కడ 2 ఈక్వేషన్లు వచ్చినాయి. 2 ఈక్వేషన్ సపరేట్ చేస్తే ఏని ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఎలిమినేట్ అయిపోతుంది. 2Dలో నుంచి ఇక్కడ సపరేట్ చేస్తాం కాబట్టి మైనస్ అవుతుంది సింబల్. 2Dలో నుంచి 60 పోతే -4D = 5 - 9 అంటే -4 అవుతుంది. సో D అనేది 1 అవుతుంది, అంటే కామన్ డిఫరెన్స్ అనేది 1 అనమాట దీనికి. ఓకే, సో ఫస్ట్ టర్మ్ అనేది ఈ రెండింటిని బట్టి మనం ఫస్ట్ టర్మ్ కనుక్కోవచ్చు. ఓకే, A + 2D = 5 అయితే A ప్లస్ కామన్ డిఫరెన్స్ అనేది 1 = 5 అంటే ఫస్ట్ టర్మ్ అనేది 5 - 2 అంటే 3. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ 3 కామన్ డిఫరెన్స్ వచ్చి D1. ఓకే, యూ కెన్ రైట్ ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో ఇట్ ఇస్ ఫస్ట్ ఇస్ 3 కామన్ డిఫరెన్స్ T అంటే 1 యాడ్ చేస్తే 3కి 4కి మళ్ళీ 1 యాడ్ చేస్తే 5, 6, 7 సో ఆన్. ఓకే, సో వాడు చెప్పినట్టుగా ఇప్పుడు థర్డ్ టర్మ్ అనేది 5 అయింది. సో ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ అనేది 5 అయింది. ఇంకోటి ఏం చెప్పాడు? సెవెంత్ టర్మ్ అనేది 9. సో ఇక్కడ మనం 5 రాస్తాం, సెవెంత్ రాస్తే ఇట్ విల్ కమ్ యాజ్ 9. ఓకే, సో ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హౌ మెనీ టర్మ్స్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకే, సో ఈ ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ యొక్క స్టార్టింగ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ ఇచ్చాడు. ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఎన్ని టర్మ్స్ ఉంటే వీటి యొక్క సమ్ అనేది 78 ఉంటుంది అనేది ప్రాబ్లం అనమాట. ఓకే, ఇచ్చిన అర్థమెటిక్ ప్రోగ్రెషన్ రాసేద్దాం. ఓకే, 24, 21, 18 సో ఆన్ ఎన్నో ఉన్నాయి. ఓకే, లాస్ట్ తెలియదు కాబట్టి మనం n అనుకుందాం. ఓకే, n ఉన్నాయి. ఓకే, సో మనకు తెలియదు ఎప్పుడు ఏదో ఒకటి అనుకోండి. ఓకే, అప్పుడే మనకు ఇంకా ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. ఓకే, సో ఇవి చేసుకుంటే వీటి యొక్క సమ్ ఎంత ఇచ్చాడు అంటే ఇక్కడ n ఉన్నాయి అనుకుందాం. 1, 2, 3 టర్మ్స్ అనేవి n ఉన్నాయి అనుకుందాం. ఓకే, సో సమ్ ఆఫ్ ది n అనేది ఇచ్చాడు. ఓకే, ఎంత ఇచ్చాడు? 78 ఇచ్చాడు. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కనుక్కుందాం. ఓకే, మనం ఏం చేసాం? ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని యాడ్ చేసి ఇవైతే ఎన్నైతే టర్మ్స్ ఉంటాయో దానికి /2 చేసాం. ఓకే, సో ఇది అనేది సమ్ ఆఫ్ ది n టర్మ్స్కి ఓకే డెరైవ్ చేసుకున్నాం. ఓకే, ఇది సమ్ ఆఫ్ ది n టర్మ్స్కి అనేది 78 అని ఇచ్చాడు. ఓకే, సో మనకి లాస్ట్ టర్మ్ తెలీదు అండ్ ఫస్ట్ టర్మ్ తెలుసు, ఎన్ని టర్మ్స్ తెలియదు. ఓకే, సో ఎన్ని టర్మ్స్ ఉండేదానికి n/2 అని రాసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ అనేది ఏంటి? 24 అని ఇచ్చాడు. ఓకే, ప్లస్ లాస్ట్ టర్మ్ ఎలా రాసుకోవచ్చు మనము అంటే ఇప్పుడు ఇది nth టర్మ్ లెక్కన వస్తుంది కదా. nth టర్మ్ అనుకుంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ n-1 కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తాం కదా. ఇక మనకు 10th టర్మ్ కావాలనుకోండి, ఫస్ట్ టర్మ్కి 9 కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తాం. ఓకే, మనకి 12th టర్మ్ కావాలనుకోండి, ఫస్ట్ టర్మ్కి 11 కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తాం. ఓకే, సెకండ్ టర్మ్ కావాలంటే ఒక్క కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తే చాలు. అలానే మనకి ఇప్పుడు nth టర్మ్ కదా, ఇది nth టర్మ్కి ఎంత యాడ్ చేస్తాం? n-1 కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తాం ఫస్ట్ టర్మ్కి. ఓకే, ఫస్ట్ టర్మ్ ఎంత? 24. ఓకే, ప్లస్ n-1 కామన్ డిఫరెన్స్లు యాడ్ చేస్తాం. ఓకే, = 78. సో కామన్ డిఫరెన్స్ అంటే ఇక్కడ D = 21 - 24 ఎంత? -3. ఓకే, ఇప్పుడు దీంట్లో అది పెడతాం. ఓకే, n/2 × 24 + 24 ఎంత? 48 ప్లస్ ఇక్కడ n-1 D అంటే -3. ఓకే, = 78. became like n²
minus 17n plus 52 equal to 0. Okay. సో మనకి ఇప్పుడు ఒక quadratic equation వచ్చింది. Quadratic equation. Okay. So how do you find this equation? So let's think about the factorization method. Okay. So what is this general form of this quadratic equation? It is ax square plus bx plus c is equal to 0. Okay. సో దీన్ని ఫ్యాక్టరైజ్ చేయాలంటే ఫస్ట్ టైం చేస్తాం, ఏసీ కనుక్కుంటాం. ఓకే, ఇక్కడ ఏసీ అంటే ఏమవుతుంది, 1 into 52. ఓకే, సో 52 ఫ్యాక్టర్స్ ఏంటి, 13 4s are 52 వస్తుంది అనమాట. 13 4 కూడితే 17 వస్తుంది. ఓకే, సో n స్క్వేర్ మైనస్ 13n మైనస్ 4n ప్లస్ 52 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇక్కడ n కామన్ తీస్తే n మైనస్ 13, ఇక్కడ -4 కామన్ తీస్తే n మైనస్ 13 ఈక్వల్ టు 0. ఓకే, సో ఇక్కడ n మైనస్ 13 ఈ రెండు టర్మ్ నుంచి n మైనస్ 13 కామన్ తీస్తే n మైనస్ 4 ఇంటూ n మైనస్ 13 ఈక్వల్ టు 0. సో n ఈజ్ ఈక్వల్ టు 4, 13. ఓకే, సో ఇక్కడ మనకి రెండు ఆన్సర్స్ వచ్చాయి. ఓకే, సర్ప్రైజింగ్లీ యూజువల్గా మనకి ఇట్లాంటి సమ్ అనేది ఒకటే రావాలి అనుకుంటుంటాం. ఓకే, కాకపోతే ఇక్కడ టూ నెంబర్స్ వచ్చాయి. ఓకే, 4 and 13. ఓకే, రెండు కూడా సాటిస్ఫై అవుతాయి, ఎందుకంటే ఇక్కడ కామన్ డిఫరెన్స్ అనేది నెగిటివ్లో ఉంది. ఓకే, కామన్ డిఫరెన్స్ అనేది నెగిటివ్లో ఉంటే ఏమవుతుందంటే ఇప్పుడు 4th టర్మ్ తర్వాత ఇప్పుడు ఇది తగ్గిపోతూ వెళ్ళిపోతూ ఉంటాయి సిరీస్లో. ఓకే, కొంచెం తర్వాత ఈ నెగిటివ్లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు సమ్ చేసుకుంటే ఏమవుతాయంటే, అంటే దాని అర్థం ఏంటంటే ఫస్ట్ 4 టర్మ్స్ సమ్ వచ్చి 78 వచ్చేస్తుంది. ఓకే, ఫస్ట్ 4 టర్మ్స్ సమ్ 78 వచ్చేస్తుంది. 24 వచ్చింది ఇక్కడ, ఇప్పుడు 24 ఉంది, 21 ఉంది, 18 అయింది. తర్వాత ఏమవుతుంది, ఇంకా తగ్గిపోతుంది, -3 తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, అలా తగ్గుతూ వెళ్ళిపోయి నెగిటివ్లో కూడా వెళ్ళిపోతాయి నెంబర్స్. ఓకే, అలా నెగిటివ్లోకి వెళ్ళినప్పుడు ఈ 5th టర్మ్ నుంచి ఈ 13th టర్మ్ వరకు చూసుకుంటే ఈ వాల్యూస్ మొత్తం సమ్ చేసుకుంటే 0 వస్తుంది అనమాట. ఓకే, ఎందుకంటే నెగిటివ్లో కూడా వెళ్ళిపోతుంది కాబట్టి వాటిల్లో, అందులో 4 సాటిస్ఫై అవుతుంది, 13 సాటిస్ఫై అవుతుంది ఈ ఈక్వేషన్కి. సో ఇక్కడ మనకి రెండు సొల్యూషన్స్ వచ్చాయి. ఓకే, the sum of the series either 4 terms having the 78 and 13 terms having the 78. సో మనం ఏం చూసాం ఇప్పటివరకు, అథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటో చూసాము, అందులో nth టర్మ్ అంటే ఏంటో చూసాము,